రైట్ డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో తన పాత్ర కూడా కీలకంగా ఉంటుందని పొత్తులో భాగంగా తాను నిడదవోలు నియోజకవర్గం వెళ్లాల్సి వచ్చిందని జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు నిడదవోలు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమండ్రి రూరల్ ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా ఆదరించాలని దుర్గేష్ జన సైనికులకి సూచించారు. ఉమ్మడి పార్టీల లక్ష్యం జగన్ ని గద్దె దింపడమే అంటున్న అభ్యర్థుల దుర్గేష్ బుచ్చయ్య చౌదరిలతో మా ప్రతినిధి అంజిబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఈ యొక్క కందుల దుర్గేష్ హాజరయ్యారు. అలాగే ఈ యొక్క జన సైనికులకి రాబోయే ఎన్నికల్లో ఈ ఉమ్మడి అభ్యర్థి బుచ్చయ్య చౌదరిని గెలిపించాలని చెప్పి దిశానిర్దేశం చేస్తూ కూడా దుర్గేష్ ప్రసంగం కొనసాగింది. అనంతరం ఉమ్మడి అభ్యర్థి బుచ్చయ్య చౌదరిని కూడా జన సైనికులకి పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో దుర్గేష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క రూరల్ నియోజకవర్గం నుంచి మీరు నిడదవోలు ఉమ్మడి అభ్యర్థిగా వెళ్ళారు, అంటే ఇక్కడ జన సైనికులు మీరు ఏ విధమైన సూచనలు సలహాలు ఇచ్చారు? ఇక్కడ అభ్యర్థి ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా పొత్తు ధర్మంలో ముఖ్యంగా 3 పార్టీలు కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. అందులోనూ సీనియర్ శాసనసభ్యులైనటువంటి శ్రీ బుచ్చయ్య చౌదరి గారిని సిట్టింగ్ ఎమ్మెల్యే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ ప్రకారం స్థానికంగా ఇప్పటికే శాసనసభ్యులుగా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారికి టికెట్ కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కటే నేను మనవి చేశాను జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా, అదేమిటంటే ఇది పొత్తు ధర్మం. దాంతోపాటు పార్టీలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఒక వేదిక మీదకి వచ్చి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి కనుక ఆయన కూడా మన అభ్యర్థి అనేటువంటి భావంతో మనం ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా సైకిల్ మీద ఓటు వేసి నెగ్గించాలి, అందరం కలిసి రాక్షస పాలనని అంతమొందించాలనేటువంటి ఆలోచనే వారందరికీ చెప్పి వారందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా కలిసి బుచ్చయ్య చౌదరి గారిని నెగ్గించడానికి మేము ముందుకు వెళ్తాం అనేటువంటి మాట కూడా వారు కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఎర్నాళ్ళ నుంచో కలిసి ప్రయాణం చేసిన దుర్గేష్కి ఇక్కడ సీట్ రాలేదని చెప్పి చాలామంది చాలా భావోద్వేగానికి గురైన సంఘటనలు చూసాం మనం. దానికి మీరు ఏ విధంగా వాళ్ళని సమన్వయపరిచారు? సహజంగానే అలాంటివి ఉంటాయి. ఆ ప్రకారంగా చూస్తే నిడదవోలు వెళ్ళినప్పుడు అక్కడ శేషారావు గారి అనుయాయులు కూడా ఆ రకంగా బాధపడి ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ఒక 3 పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు సహజంగానే ఈ రకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఏర్పాట్లు జరిగినప్పుడు కొంతమందికి మోదం, కొంతమందికి ఖేదం, ఈ రెండు కూడా సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి కనుక దాన్ని మనం కొన్నాళ్లలో తగ్గించుకోవచ్చు. అదే రకంగా ఇప్పుడు అందరూ కూడా నెమ్మదిగా అలవాటు పడ్డారు. ఏదైనప్పటికీ కూడా మనం ఉమ్మడి అభ్యర్థిని నెగ్గించుకోవాలనేటువంటి దీక్షతో వారందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అదే పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు అదే పిలిపించారు, నరేంద్ర మోడీ గారు కూడా అదే పిలిపించారు కనుక అందరం కలిసి సమైక్యంగా బుచ్చయ్య చౌదరి గారిని నెగ్గించుకోవడం అనేది ధ్యేయంగా పనిచేస్తాం. ప్రధానంగా చూస్తే కనుక తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఉన్నారు ప్రస్తుతం మనతో. ఆయన సార్ చెప్పండి, ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో జనసేన ఆత్మీయ సమావేశానికి మీరు రావడం జరిగింది, అంటే దుర్గేష్ గారి దగ్గర నుంచి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందేయని చెప్పవచ్చు? ఇప్పటి వరకు జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఇప్పటిదాకా ఎందుకంటే దుర్గేష్ గారు నిడదవోలు కొత్తగా వెళ్తున్నారు, అక్కడ సమన్వయం చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాలు పెట్టాలని ఇవాళ కార్యక్రమం పెట్టాం. ఎలాంటి ఆపోహలు లేవు, అడగటంలోనూ ఆశయంలో తప్పు లేదు, ఆ విధంగా కోరుకున్నారు. కాకపోతే కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి కనుక ఆ ప్రయారిటీస్లో వారు నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. గతంలో పనిచేసిన అనుభవం ఉంది, 5 సార్లు 2 సార్లు గెలిచాము. ఇవాళ గెలుపుకోవటం కంటే ఏం చేస్తాం, అభివృద్ధి చేయడం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా పనిచేస్తాం. దుర్గేష్ గారు యువకుడు, అలాగే నా అనుభవం, ఇద్దరం కలిపి కంబైన్డ్గానే అటు నిడదవోలుని, రాజమండ్రి పార్లమెంటు ఏరియా కూడా మొత్తాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం మేము తీసుకుంటాం. జన సైనికులు అంత మద్దతు ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎలాంటి ఆపోహలు లేవు, అపార్థాలు లేవు. ఇద్దరికి సీట్లు సర్దుబాటు అయిపోయినాయి. ఇద్దరం గెలవబోతున్నాం, ఇద్దరం అసెంబ్లీలోకి అడుగు పెడతాం. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా ఎండగడతాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా జనసేన, టీడీపీ రూరల్ నియోజకవర్గాల్లో సపరేట్ కార్యక్రమాలు చేశారు కార్యకర్తలందరూ. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు ఏ విధంగా సమన్వయం చేయదలుచుకున్నారు? ఎక్కడికక్కడే సమన్వయం, ఏ మండలానికి ఆ మండలం వర్కౌట్ చేస్తాం, ఏ గ్రామానికి ఆ గ్రామం కంబైన్ చేస్తాం. స్థానికంగా ఉన్న వాళ్ళ నాయకులను ఎక్కడికక్కడే సర్దుబాట్లు చేసుకోమన్నాం. ప్రచార సారణ కూడా మారిపోయింది, ఇదివరకులా కాదు. హంగామా, ఆర్భాటాలు, ర్యాలీలు చేసేదానికి అవకాశాలు తక్కువ. ఇవాళ డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాలు కనుక దాంట్లో భాగస్వామి వహిస్తారు. ఎక్కడ జనసేన కార్యకర్తలు ఉన్నా, ఎక్కడ తెలుగుదేశం కలిసి ఆ బూత్ లెవెల్లోనే కంబైన్ చేసేస్తాం. బూత్ లెవెల్లో కలిసి పనిచేసేలాగా నిర్ణయిస్తాం. 267 బూతులు ఉన్నాయి. ఆ బూతుల్లో 10 చోట్ల కూడా జనసేన కార్యకర్తలు ప్రతి బూత్లో కూడా ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు సాగుతాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇందాక జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మీరు మాట్లాడుతూ 1 ఓటు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే అది ఎలాగా?
ఎస్, రాబోయే రోజుల్లో ఎవరైనా అందుబాటులో ఉండటం కోసం కలిసి పనిచేస్తాం. ఎందుకంటే అనుభవం ఉంది, గతంలో ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. నా వరకు నేను రాబోయే రోజుల్లో ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి దాంట్లో ఇద్దరం కలిసి నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని నిర్ణయాలు అమలు చేస్తాం. అభివృద్ధే ప్రధానం. సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిష్కారం కోసం నిడదవోలులో నేను సాయం చేస్తాను, నాకు ఇక్కడ ఆయన సాయం చేస్తాను. అదే భావన. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక రాజమండ్రి రూరల్లో ఇటు జన సైనికులు కానీ, టీడీపీ నాయకులు కానీ, అటు బీజేపీ నాయకులు కానీ ఎవరు ఒక్క ఓటు వేసినా సరే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.